హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20 ప్రత్యేక ప్రసారం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క యూత్కి మీరు ఒక రోల్ మోడల్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఇమాజినరీ విజన్ అంటే మీరే కనిపిస్తున్నారు ప్రస్తుతం. సార్ బాబు గారు అంటే టెక్నాలజీ అంటే బాబు గారు. సో దాన్ని మీరు ఎటువంటి మలుపు తిప్పబోతున్నారు? గత 40 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని మనం చూడవచ్చు. విద్యార్థుల పరంగా ఏదైతే కూడా మనం చూస్తూ ఉంటామో, మనం స్కూల్స్లో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, అందరిలో మీరు ఒకసారి చూడండి టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఒక్క బాబు గారి వల్లే సాధ్యమవుతూ ఉంది. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏ విధంగా టెక్నాలజీ మారింది, మనం డిస్ప్లే ద్వారా ఎడ్యుకేషన్ని ఇస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో కంప్యూటర్స్ నుంచి ల్యాప్టాప్స్ తర్వాత ఇప్పుడు అంతా ఫోన్, ఇప్పుడు ఏవి టెక్నాలజీని మొత్తం కూడా బాబు గారు తీసుకొస్తూ ఉన్నారు. అందరూ మనం ఇటీవల వచ్చిన సినిమా వాట్ ఈజ్ ఏవి అని ఒక బుడ్డోడు చెప్తూ ఉంటాడు. అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా మనం తీసుకోవాలి. అంటే ఆయన వయసుని, ఆయనకున్నటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా కూడా డిజిటలైజేషన్, మీ గతంలో ఫైల్స్ అన్నీ కూడా పేపర్ మీద ఉండేవి, ఇప్పుడు ఫైల్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ అయిపోయినాయి. మన సిగ్నేచర్స్ డిజిటలైజేషన్ అయిపోయింది. మనం చిన్నది గవర్నమెంట్కి జస్ట్ మన ఇంటి ఎదురు ఒక ఫోన్లో ఫోటో తీసి మన ఆధార్ కార్డు ద్వారా గ్రీవెన్స్కి పెట్టేస్తే మన ఇంటికి వచ్చి మన సమస్య అడుగుతూ ఉన్నారు. అంటే టెక్నాలజీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉందో, మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిగెడుతూ ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా జూమ్ కాల్స్ కానివ్వండి, పార్టీ నేతలతో మాట్లాడటానికైనా, ప్రజలతో మాట్లాడటానికైనా జూమ్ కాల్స్ కానివ్వండి, టెలికాన్ఫరెన్స్లు కానివ్వండి, ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లిక్తో మనందరికీ సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న సమాచారాన్ని వారు తీసుకుంటూ ప్రభుత్వానికి ముందు నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఇటీవల నారా లోకేష్ బాబు గారు చూస్తూ ఉంటే మన వాట్సాప్ ద్వారా ఎటువంటి సమస్య ఉన్నా సరే మన చిన్న వాట్సాప్ క్లిక్తో మన సమస్య పరిష్కారానికి సులువైనటువంటి పద్ధతిని వారు అవలంబిస్తూ ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ కానివ్వండి, మనకున్నటువంటి సమస్య కానివ్వండి, ఏదైనా సరే మన వాట్సాప్ మన అరచేతుల్లో మనకు వైకుంఠం అనేది ఇదివరకు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అరచేతుల్లోనే వైకుంఠాన్ని చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా కనిపిస్తూ ఉన్నా కానీ మన ఫోన్లోనే అన్నీ వైకుంఠం అంటే మంచికి, చెడుకు అనేది మీరు భావించవద్దు. అది కూడా చెప్తా ఉన్నా. మన వెంకటేశ్వర స్వామి మనం దైవంగా భావిస్తూ ఉంటాం. ఆ ఏడుకొండల స్వామివారు ఆశిస్తూ ప్రతిదీ కూడా మనం ఫోన్లోనే మనం చూస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదీ కూడా మన ఫోన్లోనే మనం చూసుకుంటే టెక్నాలజీని మనం తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ ఏది మాట్లాడినా, ఇక్కడ ఏది చేసినా కూడా బాబు గారికి తెలిసే విధంగా ఇప్పుడు సీసీ కెమెరాస్తో మొత్తం విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ద్వారా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో మొత్తం కూడా మానిటర్ చేస్తూ మనకు అందినటువంటి సమాచారాన్ని వారు పర్యవేక్షిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ మహిళల పట్ల పోలీసు వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనం చిన్న ఫోన్ మనకి సమస్య ఉందని చెప్పి మన ఇంటి ఆడపిల్లలు కానీ ఎవరైనా బయటికి వెళ్ళినా, ఇవాళ అర్ధరాత్రి పూట 1 గంటకైనా ఆడపిల్ల బయటకు వస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చొరవే అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతూ ఉందో మనం ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.